మన టాపిక్ వచ్చేటప్పటికి యూట్యూబ్ ఛానల్ వైటీ స్టూడియో. వైటీ స్టూడియోలో అసలు మనకి ఏమేమి ఉంటాయి, వైటీ స్టూడియోలో అసలు మనం ఏం చూడొచ్చు, ఫస్ట్ డాష్ బోర్డ్ దగ్గర నుంచి ఎన్నో ఆప్షన్ వరకు ఏమేమి ఉంటాయి అనేది ఇది వీడియోలో చెప్తాను. ఆల్రెడీ సెట్టింగ్స్ ఆప్షన్లో సెట్టింగ్స్ ఎలా చేయాలనేది యూట్యూబ్ వీడియో ఫస్ట్ వీడియోలో నేను చెప్పేశాను. ఇంకా వెరిఫికేషన్ అయితే ఉంది, ఆ వెరిఫికేషన్ అయితే నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఇది మన యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఫస్ట్ డాష్ బోర్డ్ అంటే ఎలా ఉంటుంది, మొత్తం ఫుల్గా సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, డాష్ బోర్డ్ ఉంటుంది, లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ ఉంటుంది, ర్యాంకింగ్, వ్యూస్, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఛానల్లోకి వెళ్ళి చూసుకుంటే ఫస్ట్ మనకి ఛానల్ అనలిటిక్స్ అయితే కరెంట్ సబ్స్క్రైబర్స్, ఇవి ఛానల్ అనలిటిక్స్లోకి వస్తే మనకి ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, సమ్మరీ, వ్యూస్ ఎన్ని వచ్చినాయి, వాచ్ టైం అసలు 28 డేస్, లాస్ట్ 28 డేస్లో వాచ్ టైం ఎంత వచ్చింది, టాప్ వీడియోస్ లాస్ట్ 48 అవర్స్లో వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ అయితే యూట్యూబ్ మనకి నోటిఫికేషన్ కింద పంపిస్తుంది. లేటెస్ట్ పోస్ట్ మనకు రావాలంటే మినిమం ఒక 50 సబ్స్క్రైబర్స్ వరకు ఉండాలి. పోస్ట్, లేటెస్ట్ కామెంట్స్, మనం ఆన్సర్ చేయలేని కామెంట్స్, సబ్స్క్రైబర్స్, అది రీసెంట్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ 90 డేస్లో, లాస్ట్ 90 డేస్లో వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ మొత్తం కనిపిస్తారు. ఇప్పుడు తర్వాత మనకి ఆ పోస్టులకి లైక్స్, కామెంట్స్, ఇవన్నీ ఛానల్ డాష్ బోర్డ్లో అయితే మొత్తం ఎలా ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, కానీ ఫుల్గా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియో అర్థమవుతుంది. ఫస్ట్ ఈ డాష్ బోర్డు, మనం ఈ అనలిటిక్స్ గురించి లాస్ట్ చాలా పెద్ద టాపిక్, అది లాస్ట్లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ డాష్ బోర్డ్ అయిపోయింది. కంటెంట్ అంటే మనకి ఏం లేదు. కంటెంట్ అంటే ఇది కొంచెం లో టైం తీసుకుంటున్నాం. కంటెంట్ అయితే ఏం లేదు. కంటెంట్ అంటే మనం అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్, లైవ్స్, పోస్ట్స్, ప్లేలిస్ట్, పాడ్కాస్ట్ అంటే వీడియో లేకుండా వాయిస్ చూడడం, స్పాటిఫైలో పాడ్కాస్ట్ ఎలా ఉంటాయి అలాగా. ప్రమోషన్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం. అది ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఇక్కడ ఫిల్టర్స్లో కాపీరైట్, ఏ వీడియోకి ఏమైనా కాపీరైట్ వచ్చిందా, ఇక్కడ కాపీరైట్ వస్తే ఇక్కడ రెస్ట్రిక్షన్స్లో నన్ను ఉంది కదా, కాపీరైట్ వస్తే ఇక్కడ కాపీరైట్ అని ఉంచారు. ఇక్కడ ఈ ఫిల్టర్ ఆప్షన్లోకి వెళ్తే కాపీరైట్, లేదంటే హైయెస్ట్ వ్యూస్, లోయెస్ట్ వ్యూస్ అని చూసుకోవచ్చు. ఫస్ట్ నేను ఇదే ఇన్స్పిరేషన్స్లోకి వెళ్తాను. ఇన్స్పిరేషన్ అంటే ఇది లేటెస్ట్గా వదిలింది. ఇది ఇన్స్పిరేషన్ అంటే ఎక్స్ప్లోర్ అండ్ మైండ్ స్టార్మ్ వీడియో ఐడియాస్. అంటే మనం చేసే కంటెంట్ని బట్టి, మనం చేసే టాపిక్ని బట్టి అది మొత్తం ఇలా ఐడియాస్ ఇస్తుంది మనకి. డిస్క్రిప్షన్ మనకి ఏమైనా బుర్రలో ఏమన్నా, మైండ్లో ఏమన్నా ఉంటే, థాట్స్ ఏమైనా ఉంటే దానికి ఇస్తే అది ఐడియాస్ క్రియేట్ చేసి 3 టాపిక్స్ అలా ఇస్తుంది. తర్వాత షార్ట్స్, మనం అప్లోడ్ చేసే వీడియోస్, షార్ట్స్. వీడియోస్లోకి వెళ్తే ఇక్కడ టిక్ ఆప్షన్ అది ఎందుకంటే ఇక్కడ టిక్ చేస్తే ఇక్కడ డిలీట్ అని ఆప్షన్ వస్తుంది. మనం మనకి ఏమన్నా ప్రాబ్లం అయితే డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే ఉంచేసుకోవచ్చు. ఇక మన వీడియోస్ పబ్లిక్లో ఉందా, ప్రైవేట్లో ఉందా, లిస్ట్లో ఉందా, ఆ పబ్లిక్, ప్రైవేట్ లిస్ట్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎలా యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలన్న దాని గురించి నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో చెప్తాను. రిస్ట్రిక్షన్స్ అంటే చెప్పాను కదా, కాపీరైట్స్ ఏమైనా ఉంటే దీంట్లో వస్తుంది. డేట్ మనం ఎప్పుడు పోస్ట్ చేసాం, డేట్ ఫిబ్రవరి 13, 12, 11 ఇలా మొత్తం. దీనికి వ్యూస్, ఎన్ని వ్యూస్ వచ్చినాయి అన్నది, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అన్నది. ఇది వీడియోస్ లాగానే షార్ట్స్ కూడా ఉంటాయి మనకి. షార్ట్స్ కూడా వీడియోస్ లాగానే షార్ట్స్ మనం అప్లోడ్ చేసే
షార్ట్స్ అన్నీ లైన్గా ఇక్కడ డేట్ మొత్తం డేట్ వైజ్ లైన్గా వచ్చేస్తుంది. మనం అందులో వచ్చేసరికి షార్ట్స్ లే అది వీడియోస్ అలాగే, ఇది షార్ట్స్ కూడా అలాగే. ఇంకా లైవ్స్ కూడా అంతే. పోస్ట్ మనం చాలామంది పోస్టులు నెగ్లెక్ట్ చేస్తుంది, కానీ పోస్టులు అనేది పెట్టాలి. లోడ్ పోస్ట్ మనం పెట్టే పోస్టులు ఇది అలాగే, పోస్టులు కూడా అలాగే. ప్లేలిస్టులు మనం ఎన్నైతే ప్లేలిస్టులు ఉన్నాయో మన ఛానల్లో అసలు ఎన్ని ప్లేలిస్టులు ఉన్నాయో అన్ని ప్లేలిస్టులు మొత్తం లైన్గా చూపించాలి. మనం పెట్టే టైటిల్స్ మొత్తం ప్లేలిస్ట్ ఎన్ని ప్లేలిస్టులు ఉన్నాయో ఆ ప్లేలిస్టులు అప్డేట్ అయ్యింది. మనం అప్లోడ్ చేస్తూ ఉంటే అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అయిన డేట్స్ అన్నీ ఇలా వస్తూ ఉంటాయి. వీడియోస్ ఉందంటే ఈ ప్లేలిస్ట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు లలిత సిరీస్ ఉంది, లలిత సిరీస్లో 7 వీడియోస్ ఉన్నాయి. అకౌంట్ దాకా చూపిస్తుంది. అలాగా పాడ్కాస్ట్ అంటే పాడ్కాస్ట్ మేము ఏం చేయలేదు. కొత్తగా వాళ్ళతో పాడ్కాస్ట్ చేసుకుని తీసుకొచ్చి లేకపోతే లేదు. ఇదంతా ఇప్పుడు అంత పాపులర్ అయితే ఏం కాదు, కొత్తగా రిలీజ్ చేశారంట. ప్రమోట్ యువర్ ఛానల్, మన ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. అంటే యూట్యూబ్లో మనకి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఎలా యాడ్స్ ఎలా వస్తాయో ఇలాగ యాడ్ వస్తుంది అనమాట. మనకు ఇది ప్రమోట్ చేసుకుని మనం మనీ కట్టాలి. ఒక వీడియోకి 2000, 3000, 4000 మన ఇష్టం. మన దగ్గర మనీ ఉంటే ప్రమోట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అనలిటిక్స్ నేను తర్వాత చెప్తాను. కమ్యూనిటీ అంటే మొత్తం కామెంట్స్, లేటెస్ట్ కామెంట్స్. మన లేటెస్ట్ కామెంట్స్ మెన్షన్ మనం ఏమైనా వీడియోలో మెన్షన్ చేస్తే ఆ మెన్షన్, లేకపోతే మనకు ఎవరైనా మెన్షన్ చేసిన వీడియోస్లో మెన్షన్స్ అన్నీ ఇలా వస్తాయి. పబ్లిష్ అయిన కామెంట్స్, ఇప్పుడు ఇవన్నీ కామెంట్స్ అన్నమాట. కామెంట్స్ ఐ హ్యావ్ రెస్పాండ్ ఇచ్చాను. ఇప్పుడు రెస్పాండ్ అయిన కామెంట్స్, రెస్పాండ్ అవ్వలేని కామెంట్స్ సపరేట్గా ఉంటాయి. ఇవి కామెంట్స్ మొత్తం. అంటే ఏం లేదు దీంట్లో. సబ్ టైటిల్స్ అంటే ఛానల్ సబ్ టైటిల్స్ అంటే మనం ఒక వీడియో రన్ అవుతుంది. వీడియో రన్ అయిన తర్వాత మీరు ఫోన్లో చూస్తామని తెలియకపోవచ్చు, కానీ టీవీలో కూడా తెలియదు అంత. ల్యాప్టాప్లో చూస్తే పైన సబ్ టైటిల్ ఆప్షన్ ఉంటుంది. ఈ పైన వీడియోలో సబ్ టైటిల్ ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్ టైటిల్ ఆప్షన్లో మనకి మన వీడియోస్లో అయితే ఇంగ్లీష్ వస్తుంది. నేను ఇంగ్లీష్ పెట్టాం, లాంగ్వేజెస్ 2, తెలుగు, ఇంగ్లీష్. ఇలా ప్రతి వీడియోకి షార్ట్స్ కూడా వస్తుంది. కొంతమంది కనిపిస్తుంది, కొంతమంది కనిపించదు. సబ్ టైటిల్స్ అంటే అది కాపీరైట్ అంటే మన ఛానల్లో వచ్చిన కాపీరైట్లు కాదు ఇవన్నీ. మనం ఏమన్నా ఎవరికైనా మన వీడియోస్, ఇప్పుడు నేను ఒక వీడియో రిలీజ్ చేశాను. ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో చిన్న మొక్క, ఒక 5 minutes వీడియోకి ఒక 2 minutes వీడియో తీసుకెళ్ళి ఎవరో వాడేసుకున్నాను. ఆ వీడియో నాది కాబట్టి నేను అది కాపీరైట్ చేయొచ్చు. ఇక్కడ కాపీరైట్ టైప్ చేసి అది ఆ ఛానల్ పేరు, కాపీరైట్స్, ఎందుకు కాపీరైట్ చేయాలి, నా వీడియో క్లిప్ ఏమేమి యూజ్ చేసేది, ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. కాపీరైట్ అసలు మనకి ఎందుకు వస్తుంది, అలా ఏ సాంగ్స్ వాడాలి, ఏ క్లిప్స్ వాడాలి, అసలు కాపీరైట్ వస్తే మనం ఏం చేయాలి, కాపీరైట్ రాకుండా మనం ఏం చేయాలన్నది నేను తర్వాత నేను చెప్తాను. ఇంకా లాస్ట్ ఇది మెయిన్ ఎర్న్. ఫస్ట్ అనలిటిక్స్ మెయిన్, తర్వాత ఎర్న్ ఆప్షన్ మెయిన్. ఈ ఎర్న్ ఆప్షన్లో మొత్తం అన్నీ ఉంటుంది. ఎర్న్ ఆప్షన్ అంటే సూపర్ థ్యాంక్స్ ద్వారా మనం మనీ వస్తుంది. మనం ఒకవేళ మన ఛానల్ ఎలా మానిటైజేషన్ అవుతే సూపర్ థ్యాంక్స్ ద్వారా మనీ ఎవరైనా మనం చేయొచ్చు. షాపింగ్ అంటే మన లింక్స్ ఉన్నాయి కదా అమెజాన్లో. ఇప్పుడు నేను ఈ మైక్ వాడుతున్నాను, ఈ మైక్ లింక్ నేను ఇవ్వచ్చు. దాన్ని బట్టి నాకు మనీ జనరేట్ అవుద్ది. అలాగా ఇదంతా ఎర్న్ ఆప్షన్ అంటే మొత్తం మనీ గురించే ఉంటుంది. మొత్తం ఎలిజిబిలిటీ ఏంటంటే ఇది వరకు 1000 సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 వాచ్ అవర్స్ ఉంది. ఇప్పుడు దాన్ని తీసి అది ఉంచారు. దాని ప్లేస్లో మళ్ళీ ఇంకోది కొత్తగా యాడ్ చేశారు. 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ 3000 వాచ్ అవర్స్. మనకి ఇంకా వాచ్ అవర్స్ అవ్వలేదు, 171 MS ఉంది. ఈ అప్డేట్ అయిన దీని గురించి
చాలామంది యూట్యూబ్లో కానీ వెతుకుతున్నారు. ఇదేంటంటే మనకి షోయింగ్ డేటా యాజ్ ఆఫ్ 8 ఫిబ్రవరి 2025. ఈ రోజు డేట్ అంతా ఈరోజు 13 డేట్, కానీ నాకు చూపిస్తుంది 8. అంటే 1 వీక్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 వీక్ గ్యాప్ ఉంది మొత్తం. ఈ సబ్స్క్రైబర్స్ కానీ ఈ వాచ్ అవర్స్ కానీ మొత్తం అప్డేట్ అవుతాయి. ఎప్పుడైనా రోజు అప్డేట్ అవుతాయి 1 వీక్. ఇప్పుడు నేను వీడియో చేశాను, ఈ రోజు వీడియో చేశాను, దానికి ఒక వాచ్ అవర్స్ వచ్చినాయి, 300 వాచ్ అవర్స్ వచ్చేసినాయి. దానికి ఆ 300 వాచ్ అవర్స్ ఇప్పుడు యాడ్ అవ్వవు. మండే వీడియో చేస్తే నెక్స్ట్ మండేకి అది అప్డేట్ అవ్వదు. అలాగా ఇదంతా వర్క్ చేస్తుంది. తర్వాత ఒకసారి ఇది అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. మనది అయిన తర్వాత ఇదంతా అయిన తర్వాత నేను అప్లై ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా చెప్తా. తర్వాత ఇది అప్లై అయింది, ఇది ఎలిజిబిలిటీ. ఇది ఫస్ట్ ఇది ఉంది, ఇది తర్వాత దాన్ని యాడ్ చేశారు. ఎలిజిబిలిటీ 1000 సబ్స్క్రైబర్స్ అట్లా అయితే 4000 వాచ్ అవర్స్. షార్ట్స్ అయితే 10K పబ్లిక్ షార్ట్స్ 90 డేస్లో 10K వ్యూస్ రావాలి. షార్ట్స్కి అయితే వ్యూస్, అదే వీడియోస్కి అయితే వాచ్ అవర్స్. వాచ్ అవర్స్ అనేది ఎలా చూస్తుంది అన్నది కూడా నేను చెప్తున్నాను. అనలిటిక్స్లో ఉంటుంది, అది చెప్తాను. ఇది మొత్తం ఎన్ ఆప్షన్. ఒకసారి అప్లై ఆప్షన్ వచ్చిన తర్వాత నేను అప్లై చేసుకోవడం ఎలా కూడా చెప్తాను నేను. అది ఇప్పుడు అనలిటిక్స్ వెళ్ళాం. ఛానల్ అనలిటిక్స్ ఇది పెద్ద టాపిక్. ఇది మాత్రం మనకి ఇది అర్థమైతే మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఫస్ట్ ఓవర్వ్యూ అంటే ఇది కొంచెం క్లారిటీగా చెప్తాను. చేంజ్ ఈ వాచ్ అవర్ ఈ వ్యూస్ అన్ని ఈ ఫస్ట్ వ్యూస్లో ఉంది. ఈ వ్యూస్ అన్ని కూడా 28 డేస్లో వచ్చింది. ఎంత ఈ వ్యూస్ మొత్తం అంతా ఇది మొత్తం గ్రాఫ్ మొత్తం అంతా 16 జనవరి దగ్గర నుంచి 12 ఫిబ్రవరి వరకు గ్రాఫ్ ఇచ్చింది. సి మోడ్లో వెళ్తే మొత్తం ఛానల్ ఎప్పటి నుంచి 365 డేస్ వచ్చేది. ఛానల్ ఎప్పటి నుంచి మొదలెడతాం అది మొత్తం వచ్చేది గ్రాఫ్ మొత్తం. సో ఇది వ్యూస్. వాచ్ టైం, మన వాచ్ టైం అనేది ఎలా వస్తుంది 16 నుంచి ఈ రోజు వరకు నిన్నటి వరకు వాచ్ అవర్. అది ఈ వాచ్ అవర్ అంటే అనలిటిక్స్లో ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే నిన్న వచ్చింది, నిన్న వాచ్ అవర్ ఎంత వచ్చిందో ఈ రోజు అప్డేట్ అవుతుంది. ఈ రోజు 1K 2K 1 ఆ 2 మధ్యలో అప్డేట్ అవుద్ది. అప్పుడు ఇది గ్రాఫ్ పెరుగుద్దో తగ్గుద్దో అప్పుడు తెలుస్తుంది. ఇలాగ మొత్తం గ్రాఫ్ మొత్తం ఉంటుంది. సి మోడ్లోకి వెళ్తే ఎప్పటి నుంచి ఛానల్ స్టార్ట్ చేస్తాం 365 డేస్ 24 అవర్స్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అది మనం క్లిక్ చేసుకోవచ్చు. టాప్ కంటెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా మన టాప్ కంటెంట్స్ ఏంటో ఇవన్నీ వచ్చినాయి. తర్వాత ఈ సైడ్కి వచ్చేటప్పుడు లాస్ట్ 28 డేస్ నేను క్లిక్ చేశాను. ఇప్పుడు నేను లాస్ట్ 365 పెట్టుకోవచ్చు, లైఫ్ టైం పెట్టుకోవచ్చు. నేను 365 డేస్ పెడతాను. 365 డేస్ కింద అప్డేట్ అయిపోతుంది మొత్తం ఇదంతా. లాస్ట్ 365 డేస్లో మనకి ఏమొచ్చింది, లాస్ట్ 365 డేస్లో 3.2K వాచ్ టైం వచ్చింది మనకి. సబ్స్క్రైబర్స్ ఇలాగ లైవ్ కౌంట్ అంటే మన సబ్స్క్రైబర్స్ లైవ్ కౌంట్ అనమాట. చాలామంది నాకు ఇన్ని మంది వచ్చారు సబ్స్క్రైబర్స్, నాకు 20K వచ్చారు 30K వచ్చారు అని చెప్పి లైవ్ కౌంట్ చాలా మంది చేస్తారు. అది ఎలా చేస్తారంటే ఇలాగ చేస్తారు చాలా మంది. ఛానల్ గ్రోత్ మొత్తం లైవ్గా మొత్తం వచ్చేది మనకి. ఇది మనకి వ్యూస్కి వాచ్ అవర్స్కి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది లాస్ట్ 48 అవర్స్లో వచ్చింది వ్యూస్. వాచ్ అవర్స్ అంటే ఏంటంటే ఒక 1 అవర్ వాచ్ అవర్ వచ్చిందంటే నాకు 1 పాయింట్ పెరిగినట్టు. 24 అవర్స్ వాచ్ టైం వచ్చిందంటే 24 పాయింట్స్ పెరిగినట్టు. అలాగా 300 వాచ్ అవర్స్ అంటే 300 అవర్స్
చూసారు మన వీడియోని అంతా కలిపి అని. ఇది వాచ్ అవర్స్, ఇదేమో 48 అవర్స్, ఇదేమో 60 మినిట్స్. లాస్ట్ 60 మినిట్స్లో మన డేటా, లాస్ట్ 48 అవర్స్లో మన డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎంతమంది చూస్తారో లాస్ట్ 48 అవర్స్లో 411, ఇది 18, 60 మినిట్స్ అంటే 1 అవర్, 48 అవర్స్. ఇలా మొత్తం ఛానల్ కంటెంట్ మనం ఏమైనా చూస్తే వస్తుంది, లేకపోతే జీరో వచ్చేది మొత్తం. లైవ్, ఇది కూడా లైవ్ అప్డేటింగే, లైవ్గా ఇది కూడా అప్డేట్ లైవ్గా ఉంది. సో లేటెస్ట్ కంటెంట్కి వ్యూస్, ఇంప్రెషన్స్. నేను చెప్పాను కదా సిటిఆర్ అంటే ఇది, సిటిఆర్ 2.8 సిటిఆర్ ఉంది, చాలా తక్కువ ఉంది సిటిఆర్ అంటే ఇది. సిటిఆర్ గురించి నేను మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్ళి మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇప్పుడు కంటెంట్, ఛానల్ ఇట్లా కంటెంట్ గురించి చూద్దాం. కంటెంట్ అంటే ఈ ఇంప్రెషన్స్. ఇప్పుడు నేను చెప్తే ఇంప్రెషన్స్ అంటే ఏంటో, వ్యూస్. లాస్ట్ 365 డేస్కి నేను 365 పెట్టాను కాబట్టి వచ్చింది. లాస్ట్ 365 డేస్కి వ్యూస్ 69.2K వ్యూస్ వచ్చినాయి. ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే, ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్కి తేడా ఏంటంటే, ఇంప్రెషన్స్ అంటే మనం ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే చూసినప్పుడు ఫుల్గా, నేను ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఫుల్గా చాలామంది చెప్తారు ఫుల్గా వీడియో చూడండి అంటే ఈ ఇంప్రెషన్ పెరుగుతాయి. ఫుల్గా వీడియో చూస్తే మన కంటెంట్ ఎవరికైనా నచ్చి ఫుల్గా వీడియో చూస్తే ఇంప్రెషన్స్ అనేది పెరుగుతాయి. ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అంటే లాస్ట్ 365 డేస్ 2.8 ఉంది. అంటే లాస్ట్ 365 డేస్కి 2.8 ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్. అంటే థంబ్నెయిల్స్ మనకి ఏమన్నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం యూట్యూబ్లో స్క్రోల్ చేసినప్పుడు నా ఛానల్ వచ్చింది, నేను మీకు అతి ఛానల్ వచ్చింది పోనీ సపోజ్ ఆ ఛానల్ వచ్చింది. ఆ ఛానల్కే టైటిల్ బాగుంది, థంబ్నెయిల్ బాగుంది, అన్నీ బాగున్నాయి, వెళ్ళి చూసాం. ఎంతమంది అయితే క్లిక్ చేశారో అన్ని ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ అయితే వస్తుంది. థంబ్నెయిల్ బాగుంటే ఇంప్రెషన్ బాగుంటుంది. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఇప్పుడు నేను నాలాగే ఒక 10 మెంబర్స్ ఉన్నారు, నేను 1 మినిట్ చూసాను వీడియోని, నాలా ఒక 1 మినిట్ చూసిన వాళ్ళు ఉన్నారు. ఒక 3 మినిట్స్ అంటే ఒక 10 మెంబర్స్ 1 మినిట్ చూసారు, 3 మెంబర్స్ ఫుల్ వీడియో చూసారు. అది యావరేజ్గా 1 మినిట్ 7 సెకండ్స్ అని చెప్పి అది కౌంట్ చేసుకుంటుంది. ఇది మొత్తం డేటా 2024 దగ్గర నుంచి 2025 వరకు 365 డేస్ పెట్టాం కాబట్టి డేటా వచ్చింది. ఇది కీ మూమెంట్ ఫర్ ఆడియన్స్ రిటెన్షన్ అంటే ఆడియన్స్ మనకి ఎక్కువ అట్రాక్ట్ అయిన వీడియోస్ ఇవన్నీ మొత్తం వీడియోస్ అన్ని దీన్ని బట్టి మొత్తం ఈ అనలిటిక్స్ బట్టి మనకు మొత్తం యూట్యూబ్ ఛానల్ మొత్తం అర్థమైపోతుంది. ఇది కంటెంట్ మొత్తం. ఈ వ్యూవర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, సజెస్టెడ్ వీడియోస్, బ్రౌజర్ ఫీచర్స్, ఎక్స్టర్నల్లో, ఛానల్ పేజ్ నుంచి చూసిన వాళ్ళు, ఇలా పర్సంటేజ్ కింద అది మొత్తం ఇచ్చేది. ఇంకా సి మోడ్లోకి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి, అవి అన్నీ దీంట్లో చెప్తే చాలా టైం తీసుకుంటుందని చెప్పి చెప్పట్లేదు. ఆడియన్స్, మన ఆడియన్స్ ఇది అంతా ఆడియన్స్ అన్నమాట. రిటెన్షన్ వ్యూస్ నేను 365 డేస్ పెట్టాను కదా, ఒకసారి నేను 28 డేస్ పెడతాను, లాస్ట్ 7 డేస్కి పెడతాను. లాస్ట్ 7 డేస్కి రిటెన్షన్ వ్యూస్ అంటే ఒక వీడియో నేను అప్లోడ్ చేసిన వీడియో బాగుంది, నచ్చింది, అదే మళ్ళీ వాడే నేను అప్లోడ్ చేసిన వీడియో ఒకరికి నచ్చింది, వాడు ఆ వీడియోని మళ్ళీ చూస్తున్నాడు, మళ్ళీ చూస్తే రిటెన్షన్ వ్యూస్ కింద వస్తుంది. అది బ్లూ కలర్లో వస్తుంది, అది హెచ్జి. ఇది పర్పుల్ కలర్లో వస్తుంది. బ్లూ కలర్లో అయితే న్యూగా కొత్తగా చూసిన వాళ్ళు ఇదంతా వస్తుంది. అలాగే రిటెన్షన్ వ్యూస్, యూనిక్ వ్యూస్ లాస్ట్ 7 డేస్, యూనిక్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ లాస్ట్ 7 డేస్లో ఇలా మనకు వస్తుంది. వీడియోస్ గ్రోయింగ్ యువర్ ఆడియన్స్, ఆ వీడియోని చూసి నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు
ఎంతమంది ఉన్నారు అన్నది కూడా దీంట్లో తెలుస్తుంది. ఫార్మాట్స్ అంటే వీడియోస్కి ఎంతమంది చూస్తున్నారు, ఎవరైనా చూస్తున్నారా, లైవ్స్ ఎవరైనా చూస్తున్నారా, ఇక్కడ మనకు ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఏంటంటే యూట్యూబ్లో వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఆడియన్స్ ఫస్ట్ లాస్ట్ 28 డేస్లో మన ఆడియన్స్ ఎక్కువగా ఏ టైంకి 0 అంటే 12, ఇలాగా 24 అవర్స్ క్లాక్లో లాస్ట్ 28 డేస్లో మండే టు సండే ఎంతమంది ఎప్పుడు మన వీడియోస్ని చూడటానికి ఇష్టపడుతున్నారు అని చెప్పి పబ్లిష్ టైం, దీన్ని బట్టి మనం పబ్లిష్ చేయాల్సిన టైం తెలుస్తుంది. దీని అయితే నమ్మద్దు. నేను నమ్మాను. ఈ నమ్మితే అలా వ్యూస్, దీన్ని నమ్మితే వ్యూస్ కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. కొన్ని కరెక్ట్గానే చూపిస్తుంది, కొన్ని తప్పు చూపిస్తుంది. అందుకని నేనేం చెప్పట్లేదు. దీంట్లో నేను ఎప్పుడు అప్లోడ్ చేయాలన్న విషయం నేను తర్వాత చెప్తాను. నేను ఇదేంటంటే అలా లైట్గా ఉన్నవన్నీ తక్కువ మంది ఉన్నారు, తక్కువ ఆడియన్స్ మన ఛానల్లో ఉన్నారని. దారుగా ఉంటే మన ఆడియన్స్ ఛానల్లో ఎక్కువ ఆదాయంలో ఉన్నారని అర్థం. దాన్ని బట్టి మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ సబ్స్క్రైబర్స్ బెల్ నోటిఫికేషన్ ఎంతమంది బెల్ క్లిక్ చేశారు అన్నదానికి చెప్తుంది. మా సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ వెళ్తున్నాయా లేవా అన్నది కూడా ఇక్కడ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేసిన వీడియోలో నోటిఫికేషన్ వెళ్ళలే. ఎందుకు వెళ్ళలేదంటే యూట్యూబ్లో కొన్ని నోటిఫికేషన్, అదే యూట్యూబ్ ట్రాఫిక్ని బట్టి మొత్తం, యూట్యూబ్ అల్గారిథం బట్టి మొత్తం ఇదంతా పనిచేస్తుంది. యూట్యూబ్ ట్రాఫిక్ ఎక్కువ అవడం తక్కువ అవడం ఏదో అయింది. నోటిఫికేషన్ వెళ్ళలేదు, ఎవరికే వెళ్ళలేదు నోటిఫికేషన్. అందుకని మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యూట్యూబ్లో మేము ఒక యూట్యూబ్లో కాదు, వాట్సాప్లో ఒక కమ్యూనిటీ అయితే క్రియేట్ చేసాం. దాన్ని క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ ఇస్తున్నాం. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి, లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా కమ్యూనిటీలోకి వెళ్ళి ఆ కమ్యూనిటీలో జాయిన్ అయితే మేము అప్లోడ్ చేసే వీడియోస్ డైలీ మీకు వస్తూ ఉంటాయి. సో బెల్ నోటిఫికేషన్ ఉన్నది. ఇది ఇక్కడ డివైస్ టైప్ ఇవన్నీ తర్వాత చెప్తుంది. వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్నది దీనివల్లే. చాలామంది చెప్తారు కదా, చాలామంది మేమే కదా అన్ని యూట్యూబ్ ఛానల్స్ చెప్తాయి సబ్స్క్రైబ్ చూస్తున్న వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అని చెప్తారు. దీన్ని బట్టే తెలుస్తుంది మాకు ఈ స్టూడియోలో మొత్తం దీంట్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ ఎంతమంది చేసి వీడియో చూస్తున్నారు, చేయకుండా ఎంతమంది చూస్తున్నారు. లాస్ట్ 7 డేస్లో ఇది డేటా. మన వీడియోస్ చూస్తున్నారు కానీ 91.8% మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్ మా కంటెంట్ కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తర్వాత ఏజ్ అండ్ జెండర్ అన్నప్పటికీ లాస్ట్ 7 డేస్లో ఫీమేల్ మేల్ ఎంతమంది చూసేదని. దాని తర్వాత ఇయర్స్ వైజ్ మొత్తం 65+ 13 దగ్గర నుంచి 65 వరకు గూగుల్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ మన ఛానల్లో ఎంతమంది చూస్తున్నారు, ఏ సంవత్సరం వాళ్ళు, ఏ వయసు వాళ్ళు మనకి ఎక్కువ చూస్తున్నారు లాస్ట్ 7 డేస్లో అన్నది ఇక్కడ డీటెయిల్గా మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇది తర్వాత టాప్ జియోగ్రఫీ ఇది చెప్పాను కదా. డివైస్ టైప్ అయితే నేను మొబైల్లో చూస్తున్నా, లేకపోతే తర్వాత టీవీలో చూస్తా, ల్యాప్టాప్లో చూస్తా, ట్యాబ్లెట్లో చూస్తా, కంప్యూటర్లో చూస్తా. ఎలాగైనా చూడవచ్చు మన వీడియోస్ని. ఎవరు ఏ మొబైల్స్లో చూస్తున్నారు అన్నది ఈ వీడియో ఉంటుంది అన్నమాట. వాట్ పీపుల్ ఆర్ నోయింగ్ ఫర్, ఎక్కువ మంది యూట్యూబ్లో ఏమైనా సెర్చ్ చేస్తున్నారని చెప్పి చూస్తుంది. దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి, ఈ ఆచార్య అనంత కృష్ణ స్వామి ఆల్ వీడియోస్. ఎలా నేను అలాగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు.
నేను నేను టెంపుల్ గురించి ఏదో టెంపుల్ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ గురించి వెతుకుతా అది అప్డేట్ అవుద్ది. చాలా మంది హనుమాన్ టెంపుల్స్ గురించి వెతుకుతున్నారు కాబట్టి డివోషనల్ ఛానల్ కాబట్టి వీటికి ఐడియా ఇద్దాం. హనుమాన్ టెంపుల్స్ గురించి చేయమని ఒక ఐడియా ఇద్దాం అని చెప్పి ఐడియా ఇస్తుంది. ఇలాగా బ్రేక్అవుట్ వీడియోస్ అంటే చాలా మంది డివోషనల్ కంటెంట్ కదా ఇది. డివోషనల్ కంటెంట్లో మోస్ట్ పాపులర్ వీడియోస్ ఏంటి అన్ని అవన్నీ ఇక్కడ ఇస్తుంది అనమాట. ఇది మోస్ట్ పాపులర్ వీడియో. దీనికి 193.k వ్యూస్ వచ్చినాయి. ఏంటి 4 daysలో ఇది ఒకటి. దీంట్లో 1 weekలో 123.2k వ్యూస్ వచ్చినాయి. ఇలాగా మోస్ట్ పాపులర్ వీడియోస్. ఇంకా షో వాళ్ళని వస్తే మొత్తం చాలా వస్తాయి. మేక్ షార్ట్స్ గురించి కూడా అది సజెషన్స్ ఇస్తుంది. ఇది ఆ ట్రెండ్స్ అంటే ఏంటంటే మనకు సజెషన్స్ ఇస్తుంది. అంటే మన దీని గురించి చేస్తే మీకు వ్యూస్ వస్తాయి అన్ని ఒక సజెషన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాష్బోర్డ్లోకి వెళ్తే డాష్బోర్డ్లో అలా ఆ వ్యూస్ అంటే ఏంటి, ఇంప్రెషన్ టు క్లిక్ అంటే ఏంటి నేను చెప్తా. లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియో అయితే ఇది. దీనికే మనకి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. సో నోటిఫికేషన్ ఒకసారి వెళ్ళడం వెళ్ళలేని టైంలో వాట్సాప్ కమ్యూనిటీలో మీకు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. కింద కామెంట్లో కూడా లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవుతే మీరు అక్కడి నుంచి అప్డేట్ అవుతూ ఉండొచ్చు మొత్తం అన్ని. లేటెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ అంటే ర్యాంకింగ్ బై వ్యూస్. మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి లాస్ట్ అప్లోడ్ చేసినప్పటి నుంచి. ఇది అప్లోడ్ చేసి 17 hours 1 minute అయినప్పటికీ అప్పటి నుంచి మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయో దాన్ని బట్టి మనకి 10కి ఎంత వ్యూ ర్యాంక్ అని ఇస్తుంది అన్నమాట. ర్యాంక్ మీద క్లిక్ చేస్తే ఇది 1లో ఉంది, ఇది 2లో ఉంది, 3, 4, 5, 6, 7లో ఇది ఉంది. 7/10 లాస్ట్ ఒక 10 వీడియోస్ తీసుకుంటే 10 వీడియోస్లో ఇలా ఇస్తుంది. అది వ్యూస్ 112 వ్యూస్ వచ్చినాయి ఇప్పుడు వరకు. మనకి ఇంప్రెషన్తో క్లిక్ రేట్ అంటే చెప్పాను, thumbnail బాగుంటే ఇంప్రెషన్తో క్లిక్ రేట్ అనేది వస్తుంది. టిక్ మార్క్ వచ్చింది. టిక్ మార్క్ ఎందుకు వచ్చింది, ఇంకా యారోస్ అని ఉంటుంది. ఆ యారోస్ ఎందుకు వస్తాయి అని కూడా చెప్తాను. యావరేజ్ వ్యూస్ అంతగా రాలేదు దీనికి అని చాలామంది స్కిప్ చేస్తారు వీడియోని. గోతో వీడియో అనలిటిక్స్లోకి వెళ్తే మనకి ఇంకా బాగా మొత్తం అన్నీ ఇస్తుంది అన్నమాట. రీచ్ వ్యూ ఒక వీడియో అనలిటిక్స్ అంటే ఏంటో చెప్తాను. ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్, వీడియో గురించి డీటెయిల్స్, టైటిల్, దానికి ఇచ్చిన డిస్క్రిప్షన్ అవన్నీ డీటెయిల్స్లో ఉంటాయి. ఎడిటర్ అంటే మనకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు నాకు ఏమన్నా కాపీరైట్ ఏమన్నా వచ్చిందంటే మ్యూజిక్ యూజ్ చేశాను, కాపీరైట్ వచ్చింది. కాపీరైట్ వస్తే నేను ఆ క్లిప్ని తీసుకోవచ్చు అనమాట. ఆ క్లిప్ని తీసేసుకోవచ్చు. కామెంట్స్ అంటే మనకు ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అనమాట. ఇది సబ్ టైటిల్స్, కాపీరైట్స్, మనకి ఏమైనా కాపీరైట్స్ వస్తే చూపిస్తుంది. ఈ కంటెంట్ యూజ్ చేసావు, కాపీరైట్ వచ్చింది అని చెప్తుంది. అంటే ఈ వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చినాయని చూపించింది. వాచ్ టైం ఈ వీడియోకి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చినాయని చూపించింది. ఈ వీడియో ద్వారా మనకి సబ్స్క్రైబర్స్ 2 members పెరిగారు. ఇంకా మనం అదంతా ఇదంతా గ్రాఫ్ రూపంలో మనకి సెలెక్ట్ చేసుకుంటే గ్రాఫ్ రూపంలో మనకి చూపిస్తుంది అనమాట. ట్రాఫిక్ మన వీడియోస్ ఎక్కడెక్కడి నుంచి చూసారు అట్లా అన్న దాని గురించి చెప్తుంది. యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోకి వ్యూస్ ఎలా వచ్చింది అని చెప్పి ఇదనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆడియన్స్ రిటెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు రావట్లేదంటే దీనికి ఎందుకు రాలేదంటే వ్యూస్ ఎన్ని వచ్చినాయి మనకి ఫస్ట్. దీనికి మనం వ్యూస్ చూసుకుంటే దీనికి 112 వచ్చింది వ్యూస్. అందుకని ఆడియన్స్ రిటెన్షన్ రాలేదు. ఆడియన్స్ రిటెన్షన్ రావాలంటే మనకి లైఫ్ టైం ఆడియన్స్ రిటెన్షన్ ఇవన్నీ రావాలంటే మనకి వచ్చే వీడియోకి 1K వ్యూస్, మ్యాక్సిమం 1K వ్యూస్ అయితే ఉండాలి. అప్పుడు ఆడియన్స్ రిటెన్షన్ అయితే వస్తుంది. ఇది పబ్లిష్ చేసినప్పటి నుంచి ఉన్న డేటా అనమాట. నిన్న పబ్లిష్ చేసాం కదా, అప్పటి నుంచి ఉన్న డేటా. ఒకసారి
ఇది చూపిస్తాను. ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. మనం ఏదన్నా సరే ఒక వీడియో చేసిన తర్వాత అప్లోడ్ చేసేసిన తర్వాత ఎంత స్క్రీన్ యాడ్ చేసుకోవాలన్నా, లేకపోతే కార్డ్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఇలా మొత్తం బ్లర్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని బ్లర్ చేయాలన్నా, ట్రిమ్ చేయాలన్నా, కట్ చేయాలన్నా, ఆడియో బాగోపోయినా ఆడియో మార్చుకోవాలన్నా ఇది మనకి యూజ్ అవుతుంది. ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ మనం చూస్తే మనం ఇక్కడ ఈ చిన్న బాక్స్ ఉంది కదా, ఈ చిన్న బాక్స్లో నుంచి మనం ప్లే చేసుకోవచ్చు ఈ వీడియోని ప్లే చేసుకొని మనం ప్లే చేసుకుని మొత్తం ఎక్కడెక్కడ ఈ టైం లైన్ యూజ్ చేసుకుని ఆ టైం లైన్ బట్టి మనం ఏమేమి చేంజెస్ చేయాలా అని చెప్పి మొత్తం అన్ని చూసుకోవచ్చు అనమాట. వీడియో రన్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ పాజ్ చేసుకుని ఆ బ్లర్ ఎఫెక్ట్ కానీ ఆడియో కానీ మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అంతే ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇది మొత్తం ఛానల్ గురించి అయితే మొత్తం ఫుల్ యూట్యూబ్ స్టూడియో అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఇదైతే మొత్తం యూట్యూబ్ గురించి అలా ఛానల్ అనలిటిక్స్ అనేది ఏంటి, రన్ అవుతుంది ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వచ్చే వీడియోలో అలా కాపీరైట్ ఎందుకు వస్తుంది, కాపీరైట్ వస్తే మనం ఏం చేయాలి, కాపీరైట్ రాకుండా మనం ఏం చేయాలి, కాపీరైట్ వస్తే ఎలా అప్లై చేసుకోవాలి అన్న వీడియో గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇదైతే ఈ వీడియోకి ఛానల్ మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.